ఈరోజు చెన్నూరు ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్టుల భూములు జర్నలిస్టులకు ప్రతిపాదించినటువంటి భూమిని కబ్జాకు గురవుతుంది. అందులో ఆ కబ్జాలో కొంతమంది విలేకరులు వాళ్ళ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకొని కబ్జాదారులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ కొంతమంది కోసమే ప్రజాపక్షంలో ప్రజాజ్యోతిలో వచ్చిన వార్తలను ఒకసారి మనం తీసుకొని పూర్తిగా వివరించే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి జర్నలిస్టులు అంటే గౌరవం ఉన్న జర్నలిస్టుల భూములనే మనం కాపాడుకోలేకపోతున్నా కొంతమంది చేయబట్టి ఈరోజు జర్నలిస్టుల భూములు కబ్జాకు గురవుతున్నాయనే ఆవేదనతో చేస్తున్నటువంటి వీడియో ఒకసారి అందరు చూడండి. ఒక జర్నలిస్టుల భూములనే కాపాడుకోలేని పరిస్థితులలో ఈరోజు మంచిర్యాల జిల్లా చెన్నూరు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పరిస్థితి. జర్నలిస్టులకి గతంలో ఇది జర్నలిస్టులకు సంబంధించిన ల్యాండ్ జర్నలిస్టులకి ఇవ్వడానికి గత ప్రభుత్వాలు కృషి చేసి గతంలో ఉన్నటువంటి అహ్మద్ నదీం కలెక్టర్ గారు ఇది జర్నలిస్టుల భూమి అని చెప్పి ప్రతిపాదించినటువంటి ప్రభుత్వ భూమి చెన్నూరులో ఉంది. అయితే జర్నలిస్టుల భూమికి సంబంధించి కేసు కోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి జర్నలిస్టులకి ఇప్పుడే జర్నలిస్టుల భూములను కేటాయించే పరిస్థితి ఉండదు కాబట్టి అది ప్రభుత్వ భూమిగా పూర్తిగా జర్నలిస్టులకు ప్రతిపాదించిన భూమిగా చెన్నూరు హెడ్ క్వార్టర్లో నిర్ణయించుకొని పక్క పెట్టినటువంటి భూమి. ఈరోజు చెన్నూరు ప్రాంతంలో జర్నలిస్టులకు కేటాయించిన భూమిని ఇతరులు కబ్జా చేస్తూ ఆ భూమిని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటుంటే 2-3 రిపోర్టర్లు 5-6 రిపోర్టర్లు మాత్రమే జర్నలిస్టుల భూములు కబ్జా అవుతున్నాయి. తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇది ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలని ఏర్పాటు చేసిన బోర్డులు 3 సార్లు తొలగించారు అని చెప్పి ప్రతిసారి తొలగించినప్పుడల్లా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాపక్షమే కావచ్చు ప్రజాజ్యోతి కావచ్చు ఇతర విలేకరులు వార్తలు రాస్తున్నారు. వార్తలు రాసినప్పుడల్లా తహసీల్దార్ పోయి మళ్ళీ బోర్డు పెట్టడం, మళ్ళా బోర్డు తొలగినాక మళ్ళీ బోర్డు పెట్టడం, తర్వాత చివరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఫిర్యాదు కూడా చేశారు. నిన్న స్వయంగా రెవెన్యూ అధికారులు అడిగి పోతే ఎవరైతే ఆ భూమిని కబ్జా చేద్దామని పన్నగంతో ఆ భూమిలో అడ్డ వేసుకొని ఉన్నటువంటి కొంతమంది దాడికి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఈరోజు ప్రజాజ్యోతిలో ప్రజాపక్షంలో ఇంకో 1-2 పేపర్లలో ఈ వార్త వచ్చింది. మరి మిగతా పేపర్లలో జర్నలిస్టుల భూములు కబ్జా అవుతా అంటే మిగతా పేపర్లలో వార్తలు వచ్చిన పరిస్థితి కూడా చెన్నూరులో లేదు. రెవెన్యూ శాఖ మీద దాడులకు పాల్పడడానికి కుట్ర చేసిరు వాళ్ళ సబ్బర్లతో ఉరికొచ్చిన వీడియో కూడా నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో కానీ ఆ వీడియోను పరిగణలోకి తీసుకొని మా విలేకరులు వార్తలు రాసిన పరిస్థితి కూడా చెన్నూరులో లేదు. విలేకరులకు కేటాయించిన భూమిని విలేకరులే ఆడ కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటే ఏం ఉద్ధరించడానికి ఎవరి కోసం మనం ఇలా ప్రెస్లోకి వచ్చినాం? విలేకరి బోర్డు మెడకు తలిగేసుకొని ఈరోజు రాజ్యాన్ని ఏలినంత ఫీల్ అవుతాం. బండికి ప్రెస్సు, కారుకు ప్రెస్సు, మెడకు ప్రెస్సు, కుటుంబానికి ప్రెస్సులు తలిగేసుకొని తిరుగుతాయి. ఈరోజు ఆ ప్రెస్ దేనికి పనిచేసింది? ఈరోజు మనకు సొంతగా ఇది ప్రభుత్వం కేటాయించినటువంటి భూమి, ప్రభుత్వ భూమి, పూర్తిగా జర్నలిస్టులకు సంబంధించిన భూమి అనేది అందరు జర్నలిస్టులకు చెన్నూరులో ఐడియా ఉంది ఏం చేస్తున్నారు? కేవలం వెంకటేష్ కొట్లాడుతానో, సతీష్ కొట్లాడుతానో, ఇంకొకరు కొట్లాడుతున్నా కాదు కదా. ఈరోజు స్వయంగా ఈ కబ్జాదారులే కొంతమంది జర్నలిస్టుల పేర్లు ఎత్తుతున్నారు. మన భూమిని మన ఆత్మాభిమానం మనం తాకట్టు పెట్టుకొని ఓ బీఆర్ఎస్ మాజీ వైస్ ఎంపీపీ రెడ్డి సాబ్ చేతిలో మనం కీలు బొమ్మలుగా మారి ఆయన ఇచ్చిన దానికి తీసుకొని మన ఆత్మాభిమానాన్ని మన జీవితాన్ని ఆయనకు తాకట్టు పెట్టుకొని వచ్చినాం. మనకు కేటాయించిన 200 గజాల భూమో, 150 గజాల భూమో, 80 గజాల భూమో మనకు వచ్చేదాకా కొట్లాడదాం. ఈ జర్నలిస్టుల ఐక్యత అనేది మన దగ్గర ఎక్కడ కనబడింది? మనకు ప్రెస్ క్లబ్లు ఎందుకు, జర్నలిస్టుల ఐక్యత ఎందుకు? జర్నలిస్టుల ఆ ఏరియాలో టీంల వారిగా విడిపోయి వ్యవహారం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజాజ్యోతిలో ఇంత స్పష్టంగా వార్త వచ్చింది. కాసుల కోసమేనా కాలయాపన? రెవెన్యూ అధికారులపై దాడికి యత్నించిన స్పందించని పోలీసు యంత్రాంగం. తహసీల్దార్ ఫిర్యాదు చేసిన పోలీసుల మౌనంపై అనుమానాలు. తహసీల్దారు మా రెవెన్యూ శాఖ మీద దాడులకు పాల్పడడానికి కుట్ర పన్నిరు. మేము పోతే భూమిని కాల్ చేయమని పోతే అక్కడ మా పైన దాడులకు పాల్పడడానికి కుట్ర పన్నిరు అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా పట్టుకొచ్చుకోలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే పోలీసులకు రాజకీయ ఒత్తిడి ఉందా, లేకపోతే రెవెన్యూ ఈ నాయకులు ఏమైనా అంటే ఇప్పటికి 3 సార్లు అక్కడ బోర్డు తొలగించిన ఒక్కసారి స్పందించాను, అక్కడ తహసీల్దార్ ఇప్పుడు స్పందించారంటే ఇక్కడ గుట్టు చప్పడు కాని వ్యవహారం. సరే అధికారులు స్పందించకపోయినా, పోలీస్ వ్యవస్థ స్పందించకపోయినా నిజాన్ని నిర్భయంగా రాస్తామని చెప్పే మనం జర్నలిస్టు ఉత్కత్తం. ప్రజా సమస్యలపై పోరాడతామంటాం. ప్రజల హక్కులను కాపాడడానికి మనం ప్రత్యేకంగా
ప్రజల హక్కులను కాపాడడానికే, నిజాలను నిర్భయంగా రాయడానికే, అనేక అవకతవకలు బయట పెట్టడానికే మనం వృత్తిలోకి వస్తాం. కానీ మన వృత్తిలో మనకు కేటాయించిన భూమే ఇవాళ మనకు మిగలకుండా పోయిందంటే చెన్నూరులో ఉన్నటువంటి జర్నలిస్టుల ఐక్యత ఏందన్నది మనకు స్పష్టంగానే అర్థం. ఎవరైతే కొట్లాడి, ఎవరైతే జర్నలిస్టుల భూములపై వార్తలు రాసి జర్నలిస్టుల భూములు కబ్జా అవుతున్నాయి, పలానా రెడ్డి సాబ్ ఉన్నాడు, పలానా వాళ్ళు అక్కడ కబ్జాలో ఉన్నారు, కబ్జాలో ఉన్న వాళ్ళ దగ్గర నుండి పలానా విలేకరి 50,000 రూపాయలు తీసుకున్నావు అంటే ఈరోజు అక్కడ సమస్యగా మారుతుంది. ఆ విలేకరిని, ఆ ఇద్దరిని టార్గెట్ చేసి ఏదైనా ఒక కేసు 2 కేసులు వేసి లోపలికి పంపండి రెడ్డి సాబ్, మేము ఎవరైనా సపోర్ట్ చేయమని చెప్పి చెప్పుకునే పరిస్థితి కూడా ఈరోజు మన జర్నలిస్టులకే ఉంది. తోటి జర్నలిస్ట్ వార్తలు రాష్ట్రం మీదనే కేసులు పెట్టి జైలుకు పంపండి, మేము స్పందించాము, మేము పట్టించుకోమని చెప్పినటువంటి వ్యవస్థ ఈరోజు చెన్నూరులో దాపురించిన పరిస్థితి. మనము పని చేయము, పని చేస్తోండి పని చేయము. మరి మనం గొప్పలు చెప్పుకొని విలేకరుని బోర్డు వేసుకొని దేనికి ఏం ఉద్ధరిద్దామన్నది అర్థం కాని పరిస్థితి. ఈరోజు కేసులు శాశ్వతం కాదు, జైలు జీవితం శాశ్వతం కాదు. జర్నలిస్ట్ అంటాడు, ఉద్యమకారుడు, ఎవరికైనా కేసులు అనేటివి రాష్ట్రంలో నడుస్తుంది. గత ప్రభుత్వం జర్నలిస్టుల మీద కేసులు పెట్టింది, ప్రశ్నించే గొంతుకల మీద కేసులు పెట్టి ఈరోజు ఈ విలేకరి చెప్పగానే ఇంకో విలేకరి మీద కేసులు పెట్టండి, జైలుకు పంపండి అంటే జైలు జీవితము శాశ్వతం కాదు. ఈరోజు ఈ సంబరపడే విలేకరి జీవితం కూడా శాశ్వతంగా, కేసులు పెట్టుమని పురమాయించే విలేకరి జీవితం కూడా శాశ్వతంగా. ఈ జర్నలిస్టుల భూములకు సంబంధించి చెన్నూరులో ఇది ఒకటే కాదు, చెన్నూరులో అనేక సమస్యలలో అక్కడ ఉన్నటువంటి విలేకరులు మౌనం పాటిస్తున్నారు. దానిపైన C4 మన సమాజం కూడా త్వరలో 1-2 రోజులలో పూర్తి సమాచారం, అక్కడ జర్నలిస్టుల వ్యవహారం, అక్కడ కబ్జాకు గురవుతున్న జర్నలిస్టుల భూములు, ఇతర సమస్యలపై గ్రౌండ్ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తుంది.